ఇక మీకు టెన్షనే వద్దు. కేవలం 7 రోజుల్లోనే హెయిర్ ఫాల్ ఆగుతుంది. బేబీ హెయిర్ తిరిగి రీగ్రోత్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ అనే మాటే ఇక వినబడదు. జుట్టు వేగంగా, మందంగా, ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ఒక్కసారి వాడి చూడండి, షాకింగ్ రిజల్ట్ మీ జుట్టుపై చూస్తారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన హెయిర్ గ్రోత్ కు సంబంధించి ఒక ఎఫెక్టివ్ పవర్ఫుల్ రెమెడీని చూపించబోతున్నామండి. మనలో చాలా మందిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఏదన్నా ఉందంటే అది హెయిర్ ఫాల్ అండి. హెయిర్ ఫాల్ అవడానికి కారణం ఇదంటూ చెప్పలేమండి. చాలా రకాల కారణాలు ఉన్నాయి. పౌష్టికాహార లోపం, నిద్రలేమి, ఒత్తిడి, ఇలా చెప్పుకుంటూ పోతే మన హెయిర్ ఫాల్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ప్రకృతిలో మార్పులే మన హెయిర్ ఫాల్ కి కారణమవుతాయి. మన హెయిర్ ఫాల్ ని నిర్దేశించే ప్రకృతే మన జుట్టును పెంచుకోవడానికి కూడా అద్భుతమైన ఔషధాలను ఇచ్చిందండి. వాటిని గుర్తించి మన జుట్టుకు వాడినట్టయితే రాలిపోయిన మన జుట్టుని తిరిగి వేగంగా పెంచుకోవచ్చు. ఈ వీడియోలో మీరు అలాంటి ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ రెమెడీని చూడబోతున్నారండి. ఇది మీ జుట్టు రాలడాన్ని కేవలం 7 రోజుల్లోనే ఆపి జుట్టు పెరగడానికి చాలా దోహదం చేస్తుంది. ఎంతో పవర్ఫుల్ గా, ఎఫెక్టివ్ గా పనిచేసే ఈ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోను లైక్ చేయండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జుట్టుపై ఎంతో ఎఫెక్టివ్ గా, ఫాస్ట్ గా పనిచేసే ఈ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి మీడియం సైజ్ లో ఉన్న 2 ఉల్లిపాయలను తీసుకోవాలండి. ఉల్లిపాయలు మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. పింక్ కలర్ లో ఉండే ఉల్లిపాయలు తీసుకుంటే ఈ రెమెడీ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. ఉల్లిపాయ పైన పీల్ తీసేసి ఈ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు జుట్టు పెరుగుదలకు చాలా మంచి సహజమైన చికిత్సలా పనిచేస్తాయండి. ఇవి స్కాల్ప్ లో రక్త ప్రసరణ పెంచి హెయిర్ ఫాలికల్స్ ని బలపరుస్తాయి. అలాగే ఉల్లిపాయ రసం స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. కొత్త జుట్టు రావడానికి ఇది చాలా సహాయం చేస్తుందండి. జుట్టు రాలడం తగ్గిస్తుంది. మన తలలో ఉండే హెయిర్ రూట్స్ బలపడడంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. స్కాల్ప్ లో ఉండే ఇన్ఫెక్షన్స్ ని ఉల్లిపాయలు తగ్గిస్తాయి. మన తలలో డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించి స్కాల్ప్ ని శుభ్రంగా క్లీన్ గా ఉంచుతుందండి. జుట్టు మందంగా పెరగడానికి ఉల్లిపాయలు చాలా సహాయం చేస్తాయి. జుట్టు పలచగా కాకుండా థిక్ గా, స్ట్రాంగ్ గా పెరగడంలో ఉల్లిపాయ రసం ఎంతో బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుందండి. సల్ఫర్ జుట్టు రూట్స్ ని బలపరుస్తుందండి. అలాగే కొత్త జుట్టు రావడానికి చాలా సహాయం చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి కొలేజాన్ ప్రొడక్షన్ ని పెంచుతుందండి. స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంచడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాలికల్స్ కి డ్యామేజ్ రాకుండా కాపాడుతుంది. ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ ని నివారించడంలో ఉల్లి రసం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఈ ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలండి. బాగా ఫైన్ పేస్ట్ లా తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని ఒక క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకోవాలండి. మన జుట్టుకి ఎంతగానో ఉపయోగపడే పలుచటి ఉల్లి రసం రెడీ అయిందండి. అలోవెరా జెల్ తీసుకోవాలి. మీ దగ్గర చెట్టు నుండి తీసుకునే అలోవెరా జెల్ ఉంటే అది కూడా వాడుకోవచ్చండి. లేదంటే మార్కెట్లో దొరికే ప్యూర్ అలోవెరా జెల్ తీసుకోవచ్చు. ఇది స్కాల్ప్ ని చల్లబరిచి హెయిర్ రూట్స్ కి పోషణ అందిస్తుంది. కొత్త జుట్టు రావడానికి అలోవెరా జెల్ చాలా సహాయం చేస్తుందండి. బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హెయిర్ ఫాలికల్స్ ని యాక్టివ్ చేస్తుంది. మన జుట్టు రూట్స్ బలపడడంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే డాండ్రఫ్, స్కాల్ప్ ఇరిటేషన్ తగ్గిస్తుందండి. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అలోవెరాలో ఉండడం వల్ల డాండ్రఫ్, గజ్జి, కారుతున్న ఫీలింగ్ తగ్గిస్తాయండి. అలాగే జుట్టుని సాఫ్ట్ గా, షైనీగా, అందంగా మార్చేస్తుందండి. డ్రై హెయిర్ కు నేచురల్ మాయిశ్చరైజర్ లా అలోవెరా జెల్ పనిచేస్తుందండి. అలోవెరా జెల్ లో అనేక రకాల విటమిన్స్, పోషకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా హెయిర్ సెల్ లో ప్రవేశించి హెయిర్ గ్రోత్ ని ప్రేరేపిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి హెయిర్ స్ట్రెంగ్త్ ని పెంచుతాయండి. అలాగే మన జుట్టులో ఉండే డెడ్ స్కిన్ ని తొలగిస్తాయి. స్కాల్ప్ అంతా కూడా చాలా హెల్దీగా ఉండేటట్టుగా అలోవెరా జెల్ కాపాడుతుంది. దీనివల్ల జుట్టు పెరుగుదల వేగం పుంజుకుంటుందండి. 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకుని ఈ ఉల్లి రసంలో బాగా కలుపుకోవాలండి. తర్వాత చిన్న ప్యాన్ తీసుకుని అందులో 1 అరకప్పు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి నూనె అనేది మన జుట్టుకి ఆక్సిజన్ లాంటిదండి. మీరు కొబ్బరి నూనె ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదండి. అలాగే గానుగ నుండి తెచ్చుకునే ఒరిజినల్ కొబ్బరి నూనె అయినా కానీ వాడుకోవచ్చు. స్టవ్ పై ఈ గిన్నెను పెట్టుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలండి. ఈ కొబ్బరి నూనెని నెమ్మదిగా వేడి చేయాలి.
కొబ్బరి నూనె కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్ జ్యూస్ని అలాగే అలోవెరా జెల్ మిక్స్ని ఈ కొబ్బరి నూనెలో యాడ్ చేసుకోవాలండి. మన జుట్టుకి పోషణ అందించి మన జుట్టు వేగంగా ఒత్తుగా నల్లగా పెరగడానికి ఈ రెమెడీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ సిరమ్స్ మన జుట్టుకు వాడకుండా ఇలా న్యాచురల్గా తయారు చేసుకునే హెయిర్ గ్రోత్ రెమెడీస్ మన జుట్టుకు వాడినట్టయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎంతో ఆరోగ్యంగా అందంగా మన జుట్టు పెరుగుతుంది. నూనెలో ఆనియన్ జ్యూసు అలోవెరా జెల్లు ఇలా మరగడం వల్ల రెండిట్లో ఉండే పోషకాలు ఈ ఆయిల్లోకి రిలీజ్ అవుతాయండి. ఎంతో ప్రభావవంతంగా మన జుట్టుపై పనిచేస్తుంది. తర్వాత ఈ రెమెడీలు యాడ్ చేసుకోవడానికి 4-5 లవంగాలు తీసుకోవాలండి. లవంగాల్ని ఈ మిశ్రమంలో వేసి బాగా మరిగించాలి. రాలిపోయిన మన జుట్టును పెంచుకోవడానికి మన ప్రకృతి ఎన్నో అద్భుతమైన ఔషధాలను ఇచ్చిందండి. అందులో లవంగాలు కూడా ఒకటి. లవంగాల్లో యూజనాల్ అనే సమ్మేళనం ఉంటుందండి. దీనివల్ల హెయిర్ ఫాలికల్స్ యాక్టివ్ అవుతాయి. కొత్త జుట్టు రావడానికి లవంగాలు చాలా బాగా పనిచేస్తాయి. లవంగాలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే శక్తివంతమైన సహజమైన పదార్థం అండి. ప్రధానంగా ఇది స్కాల్ప్ ఆరోగ్యం మెరుగుపరచడంలోనూ జుట్టు రాలడం తగ్గించడంలోనూ చాలా సహాయం చేస్తాయి. హెయిర్ రూట్స్ని బాగా బలంగా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వేగంగా కంట్రోల్ అవుతుందండి. అలాగే మన తలలో ఉండే డాండ్రఫ్ని స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ని ఇవి తగ్గిస్తాయండి. ఇందులో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దాంతో డాండ్రఫ్ స్కాల్ప్ దురద తగ్గుతుందండి. అలాగే జుట్టుకి న్యాచురల్ షైన్ అందించడంలో లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి. రెగ్యులర్గా మన జుట్టుకి లవంగాలు వాడితే గనక మన జుట్టు స్మూత్గా షైనీగా మారిపోతుందండి. ఇందులో ఉండే ఐరన్ కాల్షియం పొటాషియం రూట్స్ని బలపరుస్తాయండి. హెయిర్ డ్యామేజ్ని నిర్మూలిస్తాయి. కొబ్బరి నూనెలో ఆనియన్ జ్యూసు అలోవెరా జెల్లు లవంగాలు ఇలా మరిగించడం వల్ల ఇది మరింత శక్తివంతంగా మారి మన జుట్టుపై చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఎవరికైతే జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారో వాళ్ళు జుట్టు వేగంగా పెంచుకోవడానికి ఈ రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఆయిల్ని బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పచ్చకర్పూరం బిళ్ళల్ని 2 తీసుకోవాలి. పచ్చకర్పూరం బిళ్ళలు కూడా మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి అన్ని కిరాణా స్టోర్స్లో చాలా ఈజీగా దొరుకుతాయండి. 2 పచ్చకర్పూరం బిళ్ళలు తీసుకుని ఇందులో పొడిలా చేసుకుని వేసుకోవాలి. ఇందులో వేడి ప్రభావం ఉండడం వల్ల హెయిర్ ఫాలికల్స్ యాక్టివ్ అవుతాయండి. ముఖ్యంగా డాండ్రఫ్ తగ్గిస్తుంది. స్కాల్ప్లో ఉండే దురద తగ్గించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. బేబీ హెయిర్ని తిరిగి రీగ్రోత్ చేయడంలో పచ్చకర్పూరం చాలా బాగా ఉపయోగపడుతుంది. అధిక ఆయిల్ను కంట్రోల్ చేసి స్కాల్ప్ని ఫ్రెష్గా ఉంచడంలో ఈ బిళ్ళలు చాలా బాగా ఉపయోగపడతాయండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఈ మిశ్రమాన్ని మళ్ళీ మరిగించాలండి. ఇందులో ఉండే పోషకాలన్నీ కొబ్బరి నూనెలోకి రిలీజ్ అవుతాయి. ఇది మన జుట్టుని వేగంగా ఒత్తుగా నల్లగా పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఒక 2 నిమిషాలు వేడి చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారైన ఈ హెయిర్ గ్రోత్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేద్దామండి. ఇది మీ జుట్టుకు అప్లై చేసినట్టయితే 7 రోజుల్లోనే మీ జుట్టు రాలడం ఆగిపోతుందండి. కొత్త జుట్టు మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది. మీరు నమ్మకంతో గనక ఈ రెమెడీని వాడినట్టయితే రాలిపోయిన మీ జుట్టును వేగంగా తిరిగి పెంచుకోవచ్చండి. ఇది మన తలపై ఎలా అప్లై చేసుకోవాలంటే రెగ్యులర్గా మనం కొబ్బరి నూనె తలకి ఎలా అప్లై చేసుకుంటామో అదే విధంగా ఈ సిరంని మన తలకి అప్లై చేసుకోవాలి. ప్రతి వెంట్రుకకి పట్టేటట్టుగా ఈ సిరంని అప్లై చేసుకోవాలండి. జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు దీన్ని అప్లై చేసుకోవడం వల్ల జుట్టు షైనీగా ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి. మన జుట్టు క్వాలిటీ పెరుగుతుంది. ఇది తలకు బాగా పట్టించిన తర్వాత స్కాల్ప్ని బాగా మసాజ్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు ఇలా మసాజ్ చేసినట్టయితే మన తలలో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నీ తొలగిపోయి డాండ్రఫ్ అనేది రాకుండా ఉంటుందండి. డాండ్రఫ్ మన తలలో లేకపోతే మన జుట్టు పెరుగుదలకి అవరోధాలు లేనట్టే. ఒక 45 నిమిషాల పాటు మన తలపై ఉంచుకోవాలండి. 45 నిమిషాల తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయవచ్చు. ఇలా వారానికి 1 లేదా 2 సార్లు కనుక ఈ రెమెడీని మీరు ఫాలో అవుతున్నట్టయితే మీ జుట్టు పెరుగుదలకు తిరిగి ఉండదండి. రాలిపోయిన మీ జుట్టు వేగంగా తిరిగి వస్తుంది. మన తలంతా కూడా చాలా హెల్తీగా లాంగ్గా గ్రో అవుతుందండి. తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి. రిజల్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అలాగే కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.